శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ గారు ఎట్లా చూస్తారు దిల్ రాజు ఇంట్లో ఆ కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు కావని సోదాలు, అలాగే మైత్రి మూవీస్కి సంబంధించి కూడా అనలిస్ట్ మురళీ గారు అంటున్నట్టుగా సాధారణ తనిఖీల్లో భాగంగానే చూడాలా, లేదా ఇటీవల కాలంలో ఆయన తీసిన సినిమాలు లాభాలు తెచ్చిపెట్టాయి ఈ కోణంలో చూడాలా, రెగ్యులర్గా అప్పుడప్పుడు ఇలాంటి తనిఖీలు జరుగుతూ ఉంటాయి దాంట్లో అలాగే చూడాలి ఇవి? ఒకటండి, ఫస్ట్ పుష్ప 2 వచ్చింది, భారీ సినిమా, భారీ బడ్జెట్, దానికి 2000 కోట్లు వచ్చినాయి, ఎంత వచ్చినాయి అని చెప్పి వీళ్ళు అఫీషియల్ గా కలెక్షన్స్ కూడా డిక్లేర్ చేయడం, పోస్టర్స్ రిలీజ్ చేయడం ఇవన్నీ జరిగినాయి. అప్పటి నుంచే టాక్ ఉంది ఐటీ రైట్స్ అరగొచ్చని. తర్వాత ఇప్పుడు దిల్ రాజు గారికి సంబంధించి కూడా ఆయన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ చేశారు, భారీ బడ్జెట్ సినిమా అని. దాని మీద ఆల్రెడీ ఊహాగానాలు అంటే భారీ స్థాయిలోనే బయట ప్రాపగండా చేసుకున్నారు. కలెక్షన్స్ కూడా 250 కోట్లు దాటినాయి అని మొన్న రీసెంట్ గా కూడా పోస్టర్ రిలీజ్ చేశారు. తర్వాత ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సంబంధించి కూడా బ్లాక్ బాస్టర్ అని చెప్పి ఇంత వస్తున్నాయి, డబ్బులు అంత వస్తున్నాయి అన్నప్పుడు ఏంటంటే వీళ్ళందరూ నిజంగా ఇవన్నీ ఈ జిఎస్టీలు కానివ్వండి ఇవన్నీ కరెక్ట్గా కట్టుకున్నారా లేదా, వీళ్ళు ఈ ఆదాయ పన్ను శాఖకు సంబంధించినటువంటి ఫైలింగ్స్ కానీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, వీళ్ళు అన్ని వైట్ లోన్ చేస్తున్నారా, క్యాష్ లో చేస్తున్నారా, ఈ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ సహజంగా ఏంటంటే ఇలాంటి పెద్ద సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఒక కన్ను అనేది పడుతుంది. అట్లా ఆదాయ పన్ను శాఖ వాళ్ళు కూడా ఏంటంటే ఒకసారి వీళ్ళు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇదంతా ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇది సంక్రాంతి పండగ అయిపోయిందని కాదు, ఇప్పుడు సినిమా రిలీజ్ అప్పుడు ఏమవుతుందంటే ఇనిషియల్ స్టేజ్ లో అంటే రిలీజ్ అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏంటంటే అంత ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్స్ అవి కూడా ఉండవు. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే ఆల్రెడీ కలెక్షన్స్ చాలా వరకు వచ్చేసినాయి 80%. సో ఇంకెక్కడి నుంచి వచ్చే రన్ అంతా కూడా ఏంటంటే ఓన్లీ షేరింగ్ లో ఉంటుంది. ఆ థియేటర్ వాళ్ళు పంచుకోవటమే కానీ వీళ్ళకి పెద్ద ప్రాఫిట్స్ ఉండవు. సో కరెక్ట్ టైం అంటే ప్రాపర్ టైంలో చూసి వీళ్ళు రైట్ చేశారు అనుకోవచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్ గా అయితే కొంత వీళ్ళ దగ్గర నుంచి రికవరీస్ కానీ కొంత అంటే ఈ సహజం అండి, ప్రతి నిర్మాణ సంస్థ కూడా పూర్తి స్థాయిలో అయితే ట్రాన్సాక్షన్స్ పకడ్బందీగా అయితే మెయింటైన్ చేయరు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రైట్స్ లో ఏంటంటే డెఫినెట్ గా కొంత వాళ్ళకి ఏదైతే వీళ్ళు బ్లాక్ అండ్ వైట్ ట్రాన్సాక్షన్స్ లో ఉన్న డిఫరెన్సెస్ ని కొంత ఐడెంటిఫై చేసి వాటి నుంచి ఏంటంటే కొంత ఫైన్ అనేది వేస్తారు, అవి కట్టించుకుంటారు. ఇవన్నీ సహజం, ఈ పెద్ద సినిమాలకి ఇంతకుముందు చాలా సార్లు జరిగినాయి. సో ఇది కూడా అలానే జరిగిందండి. దాంట్లో అంటే ఇదేంటంటే ఒకసారి టార్గెట్ చేసి చేయడం కాదు, అలానే ఏదో